శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి ప్రస్తుతం కర్కాటక రాశి యందు ఉన్నటువంటి గురువు తిరిగి మిథున రాశిలోకి డిసెంబర్ 5వ తారీఖున ప్రవేశించి సుమారుగా మార్చి 11 వరకు వక్రగమనంలో ఉండడం జరుగుతుంది. దాని తర్వాత ఇంకా కొద్ది రోజుల పాటు అదే రాశిలో ఉండి తిరిగి మళ్ళా 11వ రాశిలోకి రావడం జరుగుతుంది. బట్ ఏదైనా మన కన్యా రాశి వారికి గురువు 10లో ఉన్నా 11లో ఉన్నా 100% మంచి ఫలితాలు ఇస్తాడు. అంటే ఇప్పుడు ప్రత్యేకత ఏంటంటే గురువు వక్రగమనం ఉండడం వల్ల ఇప్పుడు ఈ వక్రగమనం వల్ల అటు దశమ భావాన్ని అలాగే కన్యా రాశిని అలాగే వక్రగమనం వల్ల వృషభ రాశిని అలాగే తులారాశిని అంటే ఒక విధంగా కన్యా రాశికి మిత్రగ్రహమైనటువంటి శుక్రుని యొక్క రాశులు కూడా అంటే ధన భాగ్యాధిపతిని కూడా యాక్టివేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల జాతకుడికి విశేషమైన శుభ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడు గురుగ్రహం తన ఉన్న రాశి కన్నా ఏ భావాల్ని వీక్షిస్తాడో ఆ భావ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంతగా ఆలోచిస్తే ఇప్పుడు మీకు దశమంలో ఉన్నటువంటి గురువు వెనక భావాన్ని మీద కూడా దృష్టి పెట్టడం వల్ల మీకు ఈ 9వ భావం యాక్టివేట్ అవుతుంది. కాబట్టి ఎస్పెషల్లీ శుక్రుని యొక్క రాశులైనటువంటి తుల వృషభం మీకు మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా శుక్రుడు కారకత్వాలు ఏంటి? వివాహం, సంపద, ఎంటర్టైన్మెంటు, అలాగే మీకు అదృష్టం, స్త్రీల ద్వారా లాభం, స్త్రీలైతే స్త్రీలకు మంచి అవకాశాలు, ఇవన్నీ మీకు అనుకోకుండా ఈ కన్యా రాశి వారికి లభించడం జరుగుతుంది. కుటుంబ స్థానం అంటే ఒక విధంగా కుటుంబ స్థానం మీద గురువు యొక్క దృష్టి పడుతుంది. సో దానివల్ల ఏంటంటే ఒక విధంగా చతుర్థాధిపతి దశమాన్ని చతుర్థాన్ని అలాగే 2ని యాక్టివేట్ చేయడం వల్ల స్థిరాస్తుల మీద భూముల మీద ఆదాయం లభిస్తుంది. మాతృ సౌఖ్యం లభిస్తూ ఉంటుంది. గతంలో ఏదో కారణాల వల్ల తల్లికి పిల్లకి, తల్లికి కొడుక్కి, తల్లికి కూతురికి పడకుండా ఎన్నో గొడవలు అవి జరుగుతుంటే తిరిగి మళ్ళా వాళ్ళు కలుసుకునే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఎస్పెషల్లీ మీరు చిన్నవారు అంటే మీ మదర్తో మీకు సఖ్యత ఏర్పడుతుంది. మళ్ళీ మీరంతా ఒకే గూటికి చేరడం జరుగుతూ ఉంటుంది. అదే మీరు మదర్ అయ్యి ఉంటే మీ కుమార్తె కొంతకాలంగా ఇబ్బందులు పెడుతూ దూరంగా ఉంటే తిరిగి మళ్ళీ మీ కుటుంబంలో కలుసుకొని మీరంతా ఒకటవ్వడం జరుగుతుంటుంది. అంటే విడిపోయినటువంటి కుటుంబం తిరిగి కలుసుకుంటారు. అలాగే భార్యాభర్తల మధ్య సంబంధాలు కూడా కొంతవరకు ఒకటయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఎస్పెషల్లీ ప్రేమ వివాహానికి ఇది బాగా కోఆపరేట్ చేస్తుంది అన్నమాట. ప్రస్తుతం పంచమాధిపతి శని 7వ స్థానంలో ఉండడం, అలాగే రుజుమార్గంలో ఉండడం, దానివల్ల ఏమవుద్ది గురువు కుటుంబ స్థానాన్ని చూడటం, శుక్రుని యాక్టివేట్ చేయడం వల్ల ఇవన్నీ కూడా గతంలో మీరు ఎవరినన్నా ఇష్టపడి పెళ్లి చేసుకుందాం అనుకుని పెద్దవాళ్ళు ఇష్టపడకుండా ఏదో కారణం వల్ల అలా వాయిదా పడుతుంటే ఇప్పుడు పెద్దవాళ్ళ అంగీకారంతో మీ యొక్క ప్రేమ వివాహం జరిగే అవకాశం ఉంటుంది. సో ఇది ఈ విధంగా ఉంటే ముఖ్యంగా గురువు దశమ స్థానంలోకి వచ్చి మనకి ఆరోగ్య విషయంలో చాలా బెటర్మెంట్ కనబడుతూ ఉంటుంది. సాధారణంగా కన్యా రాశి వారికి వచ్చినటువంటి ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎక్కువ చర్మ వ్యాధులు, స్టమక్ సంబంధించినవి, కడుపు, పొత్తి కడుపు దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, అలాగే ఈ కడుపు నొప్పి దానికి సంబంధించినవి ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. వాటన్నిటి నుంచి ఇప్పుడు మీరు విముక్తి పొందడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అంటే ముఖ్యంగా విదేశం నుంచి ఎవరో మీ పిల్లలు ఇంకోలో ఉంటారు, వాళ్ళు వచ్చేదాకా మీ పిల్లల వివాహం మీ వివాహం వాయిదా వేసుకుంటూ ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి రావడానికి కుదరదు, మీరు అదే పట్టుబట్టి ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి వారికి ఈ సమయంలో అంటే ఈ డిసెంబర్ 5 టు మార్చి 11 మధ్యలో మరి వాళ్ళకేదో అవకాశం వచ్చి విదేశంలో ఉన్నటువంటి మీ ఆత్మీయులు తిరిగి మీ కుటుంబంలో కలుసుకోవడం వల్ల వారితో కలిసి అంటే వారి యొక్క పర్యవేక్షణలోనో
వారి యొక్క సహకారంతోనో ఈ వివాహం కానీ, ఏదో బారసాల కానీ, పుట్టినరోజు కానీ, ఏదో ఒక వేడుక జరుపుకునే అవకాశం ఉన్నది. సో ఈ విధంగా గురుగ్రహం అటు దశమ భావంలో ఉన్న 2, 6, 10 స్థానాలు యాక్టివేట్ చేయడం వల్ల ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలు అవి తొలుగుతాయి. మరి రివర్స్లో 9వ భావాన్ని యాక్ట్ చేయడం వల్ల అక్కడి నుంచి రాశి మీద వీక్షించడం వల్ల ముఖ్యంగా ఈ కన్యా రాశిలో చిన్న చిన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారంటే ఈ మెడికల్ డిపార్ట్మెంటు, హాస్పిటల్, నర్సులు, ఈ మీడియా, ఈ సినిమా రంగంలో ఈ 24 రంగాలకి సంబంధించిన చిన్న చిన్న ఆర్టిస్టులు అంతా ఉంటారు. వాళ్ళకి కంపల్సరిగా ఏదో ఒక జీవన భృతి కలుగుతూ ఉంది. అంటే మరీ లక్షల కోట్లు రాకపోయినా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వారు ఇప్పుడు పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి చాలా వరకు ఈ గ్రహస్థితి మీకు సహకరించే అవకాశం ఉంది. అంటే జీవన విధానానికి, కుటుంబ ఖర్చులకి సరిపోయే విధంగా ప్రస్తుతం ఈ స్థితి మీకు కంపల్సరిగా కొంత అభివృద్ధిని కలిగిస్తూ ఉంటుంది. అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు లాంటి ఎవరన్నా ఉంటే వాళ్ళు వ్యాపార అభివృద్ధి చేసుకోవడం, కొత్తగా టెక్నాలజీ పెంచుకోవడానికి చాలా వరకు గురువు సహకరించే అవకాశం ఉంది. అంటే ఏదైనా ప్రస్తుతం మీరు ఒక నిజాయితీ మార్గంలో వెళ్ళినప్పుడు అది మీకు అర్హత ఉంటే కంపల్సరిగా దైవగ్రహ అనుగ్రహంతో కంపల్సరిగా మీరు చేసే ప్రయత్నంలో ఒకటేంటంటే వృత్తిపరమైన అభివృద్ధి, వివాహ సమస్యలు సాల్వ్ అవ్వడం, దూరమైన బంధువులను తిరిగి కలుసుకోవడం, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడడం, ఇవన్నీ కంపల్సరిగా జరిగే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ప్రస్తుతం ఈ గురు వక్రగమనంలో ఉన్నప్పుడు తన శుభ ఫలితాలు మరింత ఎక్కువ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా మనం ఒక గ్రహాన్ని ప్రసన్నం చేసుకున్నప్పుడే ఆ గ్రహం మనకి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే గురువు అనుగ్రహం పొందాలంటే కంపల్సరీగా ఆ వ్యక్తి చాలా ప్యూరిఫైగా ఉండాలన్నమాట. మనసులో ఎటువంటి చెడు ఆలోచన లేకుండా చాలా శుభ్రంగా అతను ఉండవలసి ఉంటుంది. అంటే శరీర శుభ్రతే కాకుండా మానసికంగా, ఆలోచనాపరంగా అన్ని విధాలుగా అతను ప్యూరిఫైగా ఉన్నప్పుడు ఆ భగవంతుని అనుగ్రహం ఆటోమేటిక్గా లభిస్తూ ఉంటుంది. అందువలన ముఖ్యంగా మనం పరిశుభ్రంగా ఉండడం, మన మనసు ప్రశాంతంగా ఉంటూ ఎక్కువగా గురువుకి ప్రసన్నానికి దక్షిణామూర్తి అంటే శివుణ్ణి ఆరాధించవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు దక్షిణామూర్తి యొక్క క్షేత్రాన్ని దర్శించడం వల్ల గురుగ్రహ అనుగ్రహాన్ని పొందవచ్చు. లేదంటే దత్తపీఠం, దత్తక్షేత్రాలు, దత్తాత్రేయుడు, సాయిబాబా వారు, రాఘవేంద్ర స్వామి, లేదంటే మీకు విద్య నేర్పిన గురువు, ఇవన్నీ కాదు మీ తల్లిదండ్రులు, వీళ్ళంతా కూడా గురువు దైవంతో సమానం కాబట్టి వారికి సేవించడం వల్ల, వారిని బాగా చూసుకోవడం వల్ల గురుగ్రహ అనుగ్రహం సంపాదించడం జరుగుతూ ఉంటుంది. అంటే అతి సులువుగా మనం గురుగ్రహ అనుగ్రహం పొందాలంటే గోసేవ, తప్పనిసరిగా గోశాలని సందర్శించడం, గోవుకి సేవ చేయడం అంటే శుభ్రంగా గోవు ఉన్న ప్రదేశాన్ని శుభ్రపరచడం, గోవుకి మంచి వసతి కల్పించడం, అలాగే గోవుకి స్నానం చేయించడం అయితే, శుభ్రంగా పూజించడం అయితే, అంటే పువ్వులతో పూజించడం కన్నా గోసేవ అంటే గోవుని సేవ చేసి ఆ గోశాల శుచిగా శుభ్రంగా ఉంచడం వల్ల కూడా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతుంటుంది. ఎటువంటి కార్యక్రమం అయినా ఈ గోశాలలో చేసుకున్నప్పుడు మనకి మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా మనకి పరీక్షకి రాస్తున్నాం, ఒక హాల్ టికెట్ వచ్చింది, గోవుకి చూపించి సక్సెస్ అవ్వచ్చు. లేదంటే ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం, ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నాం, ఆ వ్యాపార అగ్రిమెంట్లు, ఒప్పందులు ఈ గోశాలలో గోవు సమక్షంలో చేసుకోవడం వల్ల కొన్ని ఒప్పందాలు అయితేనే, కొన్ని ప్రమాణాలు అయితేనే వారికి బలం చేకూరి అవి విజయం చేకూరే అవకాశం ఉంటుంది. ఏదైనా గురుగ్రహ అనుగ్రహం ఈ చిన్న చిన్న వాటి ద్వారా పొందవచ్చు. సరే, అవకాశం ఉన్నవాళ్ళు ఒక మంచి కనక పుష్యరాగాన్ని ధరించవచ్చు. సో లేదంటే ఏదైనా ఒక మంచి పసుపు కొమ్ము ఉంటుంది, అది మరి ఒక దండకు కానీ లేదంటే జేబులో కానీ పెట్టుకోవడం వల్ల కూడా గురువు మనకి బాగా సంకల్పిస్తూ ఉంటాడు, అనుగ్రహిస్తూ ఉంటాడు. పసుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల, స్త్రీలు ఎక్కువగా స్నానం చేసినప్పుడు అది పసుపు వాడటం వల్ల, మగవాళ్ళు కూడా పసుపు కొమ్ముని దగ్గర పెట్టుకోవడం వల్ల ఇవన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడానికి అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ప్రతి గురువారం ఏదో ఒక దేవాలయాన్ని దర్శించి
విధి విధానంగా పూజించడం వల్ల గురువు యొక్క అనుగ్రహం పొందడం జరుగుతుంది. బట్ ఏదైనా ఒక మనిషి జీవితంలో శుభాలు జరగాలన్నా, పెళ్ళి, సంతానం లాంటివి కలగాలన్నా, మంచి ఆరోగ్యం రావాలన్నా కంపల్సరిగా గురుబలం జాతకంలో ఉండవలసిందే. గురువు అనుకూలంగా ఉంటేనే మిగతా గ్రహాలు కూడా అనుకూలించి మీకు ఆటి ప్రభావాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. గురువు యొక్క అనుగ్రహం లేనప్పుడు మిగతా గ్రహాలు కూడా ఇబ్బంది పెట్టి జాతకుడిని ఇబ్బంది పెట్టడం జరుగుతుంటుంది. కాబట్టి ఏదేమైనా గురువుని సేవించడం వల్ల సర్వశుభాలు పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.